నీ మీద ఇప్పుడు అందరూ అవే చేస్తారు. అన్న అమ్మ ఓ 2 రూపాయలు ఓ షాయ పైసలు ఇన్ని షాయ పైసలు అడిగి అడక తిన్నటువంటి నువ్వు ఇలా హెలికాప్టర్లో ఓనికి దానికి స్థాయికి వచ్చినావు. నువ్వు ఎట్లయినాయి అంటే అందరికీ తెలుసు తీర్మానం మల్లన్న బెదిరింపులకు భయపడతాడు, దోపిడీలకు భయపడతాడు, అక్రమాలకు భయపడతాడని అందరూ చెప్తా ఉన్నారు. ఇట్లా క్యారెక్టర్లెస్గా ఉన్నటువంటి నువ్వు చాలామంది నాకు ఫోన్లు చేసి తీర్మానం మల్లన్న మాకు మా టీవీలో ప్రసారం కావాలంటే మా ఛానల్లో నిలబడాలంటే 20,000 30,000 కడితే ఆయన టీవీ ఛానల్ ముందు నిలబెడతాడు అని చెప్పి ఒక బ్యాడ్ క్యారెక్టర్ క్రియేట్ అయినటువంటి నువ్వు టీవీలల్లో పెద్ద లీడర్గా ఎక్స్పోజ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ముఖ్యమంత్రి కావాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి, ఎట్లా ఈ జాతిని కాపాడుకోవాలి, ఎవడన్నా నీతి మాలిన ఏ విధమన్నా రెడ్లను రావుల యొక్క రాజకీయ నాయకులు ఒక 10 మంది తప్పు చేసి ఉంటారు. 10 మంది తప్పు చేస్తే వాళ్ళని తిట్టుగానే ఈ రాష్ట్రంలో కులాలను తీసుకొని మతాలను తీసుకొని వాళ్ళందరినీ కూడా జాతిని తిట్టడం అనేది మూర్ఖులు చేసే పనే. రావులందరూ దొంగలేనా? కేసీఆర్ కుటుంబం లేక అందరూ కూడా భూములు ఆక్రమణ చేసిరా, మోసాలు చేసిరా? రావులందరూ రెడ్లందరూ రాజకీయాలు ఉన్నారా? అందరు కాదు కదా. మరి రెడ్లు అందరూ ఎవరో కొంతమంది, ఇప్పుడు రెడ్లు అందరూ రాజకీయాలు ఉన్న రెడ్లంతా మోసమే చేస్తారా? లేకుంటే బీసీలు ఏమైనా శుద్ధపూసలా? బీసీలు అందరూ శుద్ధపూసలని నువ్వు రాసిస్తావా? అంటే కులాన్ని అడ్డం పెట్టుకొని డైరెక్ట్ హెలికాప్టర్లో పోయి నువ్వు సీఎం అని నీకు డబ్బా కొట్టుకునేటువంటి క్యారెక్టర్ అనేది అంత మంచిది కాదు. నువ్వు అంటే నేను మాట్లాడితే మీకు కోపం రావచ్చు, తీర్మానం నాకు అభిమానులు, కానీ నేనేమంటానంటే నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరము లేదు. బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది? అసలు బీసీలను నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి బీసీ లీడర్ల పేరు నీ స్టేజ్ మీద, ఇప్పుడు నీ స్టేజ్ మీద ఉరు కదా, ఎవరు చెప్పు? నీ స్టేజ్ మీద అంతమందిని వాడరు, ఎవరు టికెట్ రేస్లో ఉన్నారు? అందులో లీడర్ పోరాటం చేసి ఆర్థికంగా ఉండాలి, ప్రజలలో ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు పని చేయాలి. ఇప్పుడు నీలమ్మది వచ్చి ఎన్ని రోజుల, నాకు తెలిసి 5-6 ఏళ్ళు కాలే రాజకీయాలకు వచ్చి, ఇమ్మీడియట్గా నీలమ్మదికో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలామంది బీసీలు ఎవరైతే ఇప్పుడు ఎలిజిబిలిటీ వాళ్ళందరూ ఇప్పుడు ఆచార్య ఉన్నాడు ఆమన్గల్లా బీసీ లీడరు. నువ్వు ఎంత పెద్ద రెడ్డిలువో ఎవరివో ఆచార్య తప్ప ఎవరికి ఏది బీజేపీ. ఇప్పుడు మది చేసుకున్నాడు కాంగ్రెస్లో, ఆయన ఎక్కడ నిలబడతాంటే అక్కడ టికెట్ ఇస్తూ ఉన్నారు. బీసీలకు ఉన్న క్రెడిబిలిటీ చెప్తున్నా. బీసీలకు టికెట్లు దొరికేవని కాదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి ప్రజల ఆమోదం జరిగితే ఏ పార్టీలో అయినా బీసీలకు టికెట్లు వస్తాయి. నీ ఏతులు బంద్ చేయి, వాళ్ళను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దు, బీసీలను ప్రయోజకులు చేయడానికి ప్రయత్నం చేయి. కానీ బీసీ కులాన్ని అడ్డం పెట్టుకొని నీవు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే అంటే మరి బీసీలు పిచ్చోళ్ళా? మరి నిన్ను ఎత్తులో పెట్టుకోనికే నువ్వేమో ఒరగబెడతావు. నువ్వు కూడా పైకి వెళ్ళినాక నువ్వు పైకి ఎత్తినాక కేసీఆర్ కన్నా ఇంకా రెడ్ల కన్నా కేసీఆర్ కన్నా అత్యంత అన్యాయం చేసేది బీసీలకు నువ్వే అవుతావు అప్పుడు. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచే క్యారెక్టర్ లేదు, నీకు చిన్నప్పటి నుంచే క్రెడిబిలిటీ లేదు, నీకు చిన్నప్పటి నుంచే ఒక సిస్టమ్ అనేది లేదు. ఎంతకు వంత అంత ఇడ్చుకుపడడం, ఎంతకు పడితే అంత మీద దాడి చేయడం, ఎవరి వీధనైతే అనేది మాట్లాడతావు. నేనేమన్నా అంటే ప్రశ్నించడము ఓకే, ప్రజల తరపున నువ్వు ప్రశ్నించడము ఓకే, కానీ ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి నాయకునిగా నువ్వు ఉండాలి. కానీ మ్యాక్సిమం నువ్వు ప్రజల తరపున ప్రశ్నించడం అన్నటువంటి పేరు చెప్పి నువ్వు చేస్తున్నది ఏంది అంటే అంతకన్నా ఎక్కువ బెదిరింపులు కూడా చేసినావు అనేది ఖచ్చితంగా జగమెరిగినటువంటి సత్యం. నువ్వు ఎంత ప్రజల తరపున మాట్లాడినావో అంతకన్నా ఎక్కువ బెదిరింపులకు పాల్పడ్డటువంటి వ్యక్తి. డబ్బులు సంపాదించి రాజకీయంగా ఎదగొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్నావు. బీసీ కార్డు పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని చూస్తూ ఉన్నావు. ఇది నీకు అంత సీను లేదు, నీకు అది తగదు అంటా ఉన్నాం. ఇంకా చాలామంది బీసీ నాయకులు పుట్టుకు రావాలి, క్రెడిబిలిటీ ఉన్న నాయకులు రావాలి. ఇలా బీసీ ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ పెట్టిండు అనుకో, బీసీ పార్టీ పెట్టి ఈయన అందరికీ బీసీలకు ఇచ్చిండు.
అందరికి బీసీలకు ఇచ్చిండు అనుకో, మరి మిగతా వాళ్ళంతా ఎటు వాళ్ళ బీసీలు 50%. మరి కాంగ్రెస్లో కూడా 10 మంది కన్నా బీసీలకు ఇస్తారు కదా, మరి ఆ బీసీలు ఎక్కడ పోవాలి? బీఆర్ఎస్లో కూడా 10 మందికి బీసీలకు ఇస్తారు కదా, మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? బీజేపీ కూడా కొంతమంది బీసీలకు ఇస్తారు కదా, ఆ బీసీలు ఎక్కడ పోవాలి? వాళ్ళు బీసీలు కారా? అంటే నువ్వు పార్టీ పెట్టినంత మాత్రాన బీసీలు కట్టగట్టుకొని నీ ఎంబడి వస్తారని నువ్వు అనుకుంటున్నావా? కులం పునాదుల మీద నీతిని జాతిని నిలబెట్టలేము. నువ్వు లీడరు కావాలంటే సబండ జాతుల యొక్క ఆమోదం పొందినవాడై ఉండాలి. ఆ పార్టీలో నువ్వు ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ లీడర్ల యొక్క ఆమోదం కూడా నువ్వు పొంది ఉండాలి. ఆ రాష్ట్ర ప్రజలే కాదు, ఆ పార్టీలో ఉన్న లీడర్ల యొక్క ఆమోదం పొంది ఉండాలి. నీ జాద హుషారు, నీ అధిక తెలివి నీ యొక్క ఓవర్ యాక్షన్కు నిన్ను ఎవడు కూడా సపోర్ట్ చేయడు. నాకు తెలిసి ఏ పార్టీలో ఉన్నా తీన్మార్ మల్లన్నను ఎవడు కూడా సపోర్ట్ చేయడు. ఏ పార్టీలో ఉన్నా నువ్వు సొంత పార్టీ పెడితే నిన్ను ఎవరు నమ్మడు. ఇది వచ్చింది పరిశాన్. ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి నల్లగొండలో నువ్వు చేయగలవు. నీకున్న ఆయుధం ఎక్కడ? బీసీ అనే ఆయుధం. బీసీ అనే ఆయుధములో మొత్తం లెక్క పెట్టి బీసీలంతా బయటకు వచ్చి చూస్తే రెడ్ల తర్వాత బీసీలను అత్యధికంగా మోసం చేసిందంటే వాళ్ళ అవకాశాలు వాడుకున్నది మున్నూరు కాపులే. రెడ్ల తర్వాత బీసీలు అంటే రెడ్లు అంటే వాళ్ళు ఓపెన్లో కొట్టిరు, కానీ బీసీలను అత్యధికంగా మోసం చేసి బీసీల టికెట్లు కొట్టేసింది, బీసీ మీద టికెట్లు కొట్టేసింది మున్నూరు కాపులే. మళ్ళీ మున్నూరు కాపు అయినటువంటి తీన్మార్ మల్లన్న చేతుల పార్టీ పెడితే ఆయనకు మొత్తం అధికారం ఇచ్చి ముఖ్యమంత్రి అవుతాయని చెప్పి కలలు కంటా ఉన్నాడు. ఈ కలలుగానే మిగిలిపోతాయి, అంత సీను లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే, ప్రజలు తీన్మార్ మల్లన్న ఏమనుకుంటున్నారంటే ఈయన చిరంజీవులు, ఈయన జేసీ ఉండే జాయింట్ కలెక్టర్గా పనిచేసాడు. ఈయన వచ్చి ఇక పార్టీ పెట్టాలని వీళ్ళు అయిపోయింది. ఈ ఐఏఎస్ వీళ్ళు వచ్చి ఈయన ఏదో బీసీల కోసం చెప్పనీకి పోయాడు. సరే, ఇది జనగణన విషయంలో చెప్పారనుకో, జనగణన విషయంలో ఎక్కడన్నా ఈ ప్రభుత్వం నేను ముందే చెప్పిన, జనగణన విషయంలో దేశంలో నరేంద్ర మోడీ జనగణన వద్దన్నాడు. నరేంద్ర మోడీ మీద నూకేయాలి, ఎందుకంటే లెక్క పెట్టద్దు అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తే కాంగ్రెస్ పార్టీ ఈ తీన్మార్ మల్లన్న తీట మాటలు పట్టుకొని ఎవరు పడితే అలా మాటలు వింటారు. కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే, కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, జనగణన రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. రాహుల్ గాంధీ అంటే నరేంద్ర మోడీ వద్దంటా ఉన్నాడు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ అధికారంలో ఉంటే ఆయన మీద దొబ్బాల్సినటువంటి రాహుల్ గాంధీ ఇలా రాష్ట్రం ఉంది. ఇలా ఆల్రెడీ బీహార్లో నితీష్ కుమార్ జనగణన చేసాడు. జనగణన చేసిన తర్వాత 66% బీసీలు ఉన్నాయని చెప్పి ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే బీసీలకు జనగణన చేసేటువంటి రాష్ట్రాలకు జనగణన చెప్పేటువంటి అధికారం లేదు అని చెప్పి కొట్టేసింది. మరి అట్లా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకొని కూర్చోవాలి కదా. ఇలా జనగణన చేసింది. ఆ జనగణనలో భాగంగా బీసీలు తక్కువ వచ్చారని చెప్పి పార్టీని నింద చేస్తూ ఉన్నారు. జనగణన చేసినది చేయడమే కాదు, మీద బురద పోసుకున్నటువంటి కార్యక్రమానికి తయారయ్యేది. ఇంకోటి, ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉందంటే, నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ అని చెప్పి జింకన గ్రౌండ్లో మన ఎవరు మందకృష్ణ మాదిగతో మాట్లాడిపోయింది ఒకటే కరెక్ట్. దాని తర్వాత ఎక్కడ కూడా నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోడు. నరేంద్ర మోడీ అక్కడ మాట్లాడిపోతే రేవంత్ రెడ్డి మాత్రమే స్పందించాడు. అంటే సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి పేరు రాసి ఇచ్చిందా? మన రిజర్వేషన్ల మీద స్పందించమని ఇవ్వలేదు. అంటే తమకు తాము కాంగ్రెస్ పార్టీ తొందరపాటు నిర్ణయాల వల్ల తమకు తాము ఉన్నదానికి ఎఫెక్ట్ చేసుకుంటా ఉంది. ఇలా ఎస్సీ వర్గీకరణ చేయాలంటే కేంద్రం చేయాలి. ఇలా రాష్ట్ర స్థాయి పోస్టులు కాకుండా కేంద్ర స్థాయి పోస్టులను ఎట్లా ఫిలప్ చేస్తారు మీరు? అసలు 341 జీవో ఏం చెప్తా ఉంది? అసలు 341 ఆర్టికల్ ఏం చెప్తా ఉంది? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తా ఉన్నది? వాళ్ళు ఏమి ఇచ్చిర్రు? మీకు అర్థమైందా కాలేదా? ఒకవేళ ఏ రాష్ట్రం చేసిన నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఒక 10 రాష్ట్రాల్లో చేసిన తర్వాత వాళ్ళని చూసి మేము చేస్తామని తిప్పి రాసి పంపించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఎగిరి గంతేస్తూ తొందరపడి స్పందించడం అనేది అంత మంచిది కాదు అని చెప్తా ఉన్నా. ఈ కులగణన జన విషయంలో కూడా ఆ విధంగానే పోయింది. బీసీల లెక్క ఉన్నది ఉన్నట్లు డౌట్ ఉందిగా తీర్మానం మల్లన్న అడిగిండు, కరెక్టే. అది బీసీల లెక్క తప్పుగా చూపించరని తీర్మానం మల్లన్న తప్పు చూపించినట్టు విత్ ప్రూఫ్ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీర్మానం మల్లన్న ఒక మండల్లో ఉన్నాడు, ఆ మండల్లో ఉన్నటువంటి లెక్కలు మొత్తం తీసుకో, నువ్వు ఫ్యాక్ట్ తీసుకో, ఓటర్ కార్డు తీసుకుంటావా, నువ్వు ఎట్లా తీసుకుంటావా తీసుకో, ఆ ఫ్యాక్ట్ ఈ ఫ్యాక్ట్ కంపేర్ చేయి. కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిందా, లేకుంటే జనాభా తగ్గిందా పెరిగిందా, వాస్తవ పరిస్థితులు ఏందో మీరందరూ ఒక నిర్ణయానికి రావాల్సిందే. సరే జనగణన తప్పు చేసిందా ఒప్పు చేసిందా, చేస్తే దాన్ని సరిదిద్దుకోదు, అదేమో మర్డర్ కాదు లేకుంటే ఏం కాదు, లెక్క తప్పు పోయిందంటే మళ్ళీ చెప్పొచ్చు, దానిలో వచ్చింది ఏం లేదు. అయితే ఇందులో కొంచెము డిఫరెంట్ అనుమానం వచ్చేది ఏంటంటే ఎస్సీలు పెరగలేదు బీసీలు పెరగలేదు, ఓసీలు మాత్రమే పెరిగిరు, ఇది కుట్ర అనేది ఒక అనుమానం వస్తూ ఉంది. అది నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. అయితే నేనేమంటున్నా అంటే తీర్మానం మల్లన్న బీసీలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. బీసీలను ఈ విధంగా చేయకుండా ఆయా పార్టీలో నాయకులు, నేనేమంటున్నా అంటే బీసీ పార్టీ పెట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీర్మానం మల్లన్న నిబద్ధత గల నాయకుడు అంటే నా కాంగ్రెస్ పార్టీ పద్ధతులు నచ్చలేవు, నేను ఇరగదీస్తా కరగదీస్తా అని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళి నువ్వు ఏమైనా మాట్లాడు, నువ్వు బీడతావా, నేను ఎవరైనా నమ్ముతాడా నమ్మడా అది వేరే. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ మీద నేను నిందలేస్తూ ఒక క్రెడిబిలిటీ లేని వ్యక్తిగా, ఒక క్యారెక్టర్ లేని వ్యక్తిగా, ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ మీద ఒక చెట్టు ఎక్కి ఆ కొమ్మనే నరుకుతున్న దుర్మార్గుడు తీర్మానం మల్లన్న అంట. నేను మాటకు విలువ లేనోడు, విలువలు లేని ఒక వ్యక్తి, అవినీతి నాయకుడు తీర్మానం మల్లన్న. ఇలాంటి అవినీతి విలువలు లేని నాయకులను, మాటకు అర్థం లేని నాయకుడిని, గంటకు ఒక మాట మార్చేటువంటి నాయకులు ప్రజలను ఇలా గొప్పగా గౌరవించరు. బీసీ ప్రజలను తీర్మానం మల్లన్న గౌరవిస్తాడంటే గౌరవించడు. బరాబర్ ప్రజలను అవమానపరిచేటువంటి నాయకులు వీళ్ళంతా. తీర్మానం మల్లన్న ఓవరాల్ కెరీర్లో ఆయన మోసం చేసింది మ్యాక్సిమం ఆల్మోస్ట్ నాకు తెలిసి బీసీలోనే. బెదిరించింది అయినా, పైసలు తీసిందైనా, మోసం చేశాడు, ఇది పక్కా. వీళ్ళే ఇలా మళ్ళీ బీసీ కార్డు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, రిజర్వేర్ బీసీ కార్డు బీసీ అంటే ఏమో బీసీలకు ఏమైనా ఉద్ధరిస్తాడేమో అనుకుంటారు, అంతే తప్ప ఇంకేం లేదు. 100% తీర్మానం మల్లన్న ఖచ్చితంగా తాను తన శక్తి తనకు తాను ఊహించుకుంటా ఉన్నాడు, కలలు కంటా ఉన్నాడు, సీఎం అవుతా అనుకుంటా ఉన్నాడు. నేనేమంటానంటే నీ ఓవరాల్ కెరీర్ చూసినా, నీ క్యారెక్టర్ చూసినా, నీ మాటలు చూసినా, నీ పార్టీలతో తిరుపతి చూసినా ఒక 20 ఏళ్ళల్లా ఒక నిబద్ధత, ఒక పద్ధతి, ఒక సిస్టమ్, ఒక పొయ్యిలో బూడిది పడిచ్చే విధానం తీర్మానం మల్లన్న తన లేదు. ఏతులు పొంకనాలు ఎక్కువ, తుపాకి రాముడు టైపు తీర్మానం మల్లన్న తయారయ్యాడు. ఏది నిన్న జనాభా ఎంతమంది వచ్చారు చెప్పమను, చూపించలేదు ఏడా జనాభా. ఇప్పుడు తీర్మానం మెయిన్ కెమెరా పెట్టి అందరికి లింక్ ఇచ్చిరు, అయిపోయి మెయిన్ కెమెరా వాళ్ళదే పెట్టుకురు. ఇలా నువ్వు చూడు ఏడ కనబడకుండా చూసుకురు. ఈడ ఈ మోతుకువాళ్ళ నరసింహ తీర్మానం మల్ల మోతుకువాళ్ళ నరసింహ వచ్చిండు. ఈయన ఎందుకు వచ్చిండు బీసీల దాంట్లకు? బీసీలు మాట్లాడుతున్నాను కదా, మోతుకువాళ్ళ నరసింహ ఎందుకు వచ్చాడు? ఇజ్జత్ తీసిండు తీర్మానం మల్లన్న నిన్న. అంటే నేను ఏమంటున్నానంటే చాలా తనకు తాను అత్యధికంగా ఎగ్జాగ్జరేట్ చేసుకుంటూ ఊహించుకుంటూ ఏమో అయిపోతాను, నాకు మించిన మునగాడు ఎవడు లేడన్న రీతిలో తీర్మానం మల్లన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా తీర్మానం మల్లన్నకు ప్రజలందరికీ తెలుసు, ఒక నిబద్ధత లేని, ఒక నిలకడ లేని, ఒక మాటకు విలువ లేని, తాను ఏ పార్టీలో ఉన్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, దాని మీదనే దుమ్ము వస్తున్నావు. నువ్వు బీసీ నాయకుల బీసీ పార్టీ పెట్టినా బీసీలోనే నువ్వు మోసం చేస్తావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ మోసం చేస్తావు అనేది ఇది నగ్న సత్యం, జగమెరిగినటువంటి సత్యం. ఇది మాకు తెలుసు. కాబట్టి తీర్మానం మల్లన్నను ప్రజలు నమ్ముతారంటే 100% నమ్మరు. మొన్న వేసిరు కదా ఓట్లు ఎమ్మెల్సీలు, ఇప్పుడు ఏమని ప్రజలను? ఇప్పుడు నేను నిలబెడుతున్నాను కదా, నేను బీసీ మొత్తం పార్టీ పెట్టి ఒక 5 మందిని గెలిపించుకోమని దమ్ముంటే ఎవరెవరు గెలిచారో పేరు చెప్పమా చూద్దాం. 5 మందిని, ఎంతమందిని వద్దు,
5 మందిని గెలిపించుకోమని అంటున్నా. ఒక్కరిని తీర్మానం మల్లన్న గెలువని, అంత 5 మంది ఎందుక? తీర్మానం మల్లన్న ఎక్కడి నుంచి గెలుస్తారో చెప్పమని దమ్ముంటే.